వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. 'చావా' సినిమా మరొక్కసారి హైందవుల్ని, హిందూ ధర్మాన్ని గుర్తు చేస్తూ ఒక్కొక్కరి రక్తాన్ని మరిగిస్తుంది. ఇన్ని త్యాగాలు చేస్తే ఇవాళ మనం ఇంత బాగున్నామా? మొఘలుల దౌర్జన్యం ఇంత దారుణంగా ఉందనే వాదన ఒకవైపు వినిపిస్తుంటే, అసలు ఇది మొఘలులు కాదు చంపింది బ్రాహ్మలే అంటూ మరొక వైపు మరికొంతమంది వాదన ఎత్తుకున్నారు. ఈ అంశం గురించి పూర్తిగా మనతో మాట్లాడడం కోసం హమారా ప్రసాద్ గారున్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. జై శ్రీరామ్ అమ్మా. జై శ్రీరామ్. అన్న, చివరికి సంభాజీని హత్య చేసింది కూడా బ్రాహ్మలే అనే ఒక వాదన ఇప్పుడు తెర మీదకొచ్చింది. 'చావా' సినిమా అందరి ఎక్స్‌పెక్టేషన్స్ ని దాటి నరాన ప్రతి హిందువును కదిలిస్తున్న సందర్భంలో ఈ వాదన తెర మీదకి రావడాన్ని ఎట్లా చూడొచ్చు మనం? సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమ్మా, నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఫస్ట్ ఒక ఘాటు స్టేట్మెంట్ ఇవ్వదలుచుకోండి. ఏంటంటే, మా అంబేద్కరిస్టులు అనే వాళ్ళంతా కూడా నా దృష్టిలో కమిడియన్స్ అన్నమాట. ఇది నా ఘాటు స్టేట్మెంట్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, 'చావా' సినిమా ఈరోజు ఈ దేశంలో సృష్టిస్తున్న హిందువుల యొక్క భావోద్వేగాలను ఏ విధంగా అయితే అది లేపిందని, అంటే మన గత చరిత్ర, అంటే మనకు తెలియని చరిత్రను దేశం అంటే ధర్మం కోసం ఏ విధంగా చావా తను పోరాడారు అని చెప్పేసి సినిమాల్లో చూపిస్తుంటే, ఒరిజినల్ చరిత్రను చూపిస్తుంటే, మొత్తం దేశంలోని హిందువులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఉద్వేగానికి గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే హిందూ సమాజము గతంలో ప్రభుత్వాలు చేసిన కొన్ని చట్టాల ద్వారా ఇది అణచివేతకు ఏది హిందువుల మీద జరిపిండ్రో ఆ చట్టాల గురించి తెలుసుకోవడం, ఇప్పుడిప్పుడే గత చరిత్ర గురించి మనకు వాస్తవాలు తెలుసుకొని ఇప్పుడిప్పుడే హిందువులందరూ కూడా మేలుకుంటున్న ఈ తరుణంని హిందూ వ్యతిరేక శక్తుల్లో ఒక శక్తి అయిన అంబేద్కరిస్టులు అనే ఈ కమిడియన్స్ ఒక కొత్త అంటే ఒక కొత్త వాదనలు తీసుకొస్తున్నారు. ఏంటంటే, శివాజీని చంపింది బ్రాహ్మణులు, చావాను చంపింది బ్రాహ్మణులు. లాస్ట్ వీళ్ళు ఎక్కడ దాకా పోతారంటే, ఇప్పుడు ఇక ఈ దేశంలో జరిగిన ప్రతి హత్యకు కారణం బ్రాహ్మణులే అని చెప్పి అనే స్థాయి కూడా దిగజారిపోయి మాట్లాడే వీళ్ళని చూస్తుంటే మనం కమిడియన్ లాగానే చూడాలి వీళ్ళని. నేనైతే కమిడియన్ గా చూస్తానండి. సరే, మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడగాని నేనైతే కమిడియన్స్ గా చూస్తా. అంటే ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు మేలుకుంటున్న హిందూ సమాజము గత చరిత్రను తెలుసుకుంటున్న, నిజమైన చరిత్రను తెలుసుకుంటున్న హిందూ సమాజాన్ని నీరు గార్చాలా, వాళ్ళ యొక్క దృష్టికోణాన్ని కంప్లీట్ గా చేంజ్ చేయాలి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ జై భీమ్ జై మీమ్ అనేది వీళ్ళ నినాదం. అదేంటో మరి పాపం వీళ్ళు పొద్దున్నే అంబేద్కర్ మా దేవుడు, మా తాత, మా ముత్తాత, మా తండ్రి అని చెప్తారు కానీ అంబేద్కర్ చెప్పిన ఏ ఒక్క సిద్ధాంతాన్ని వీళ్ళు నమ్మరు. అంబేద్కర్ ఇస్లాంని పూర్తిగా వ్యతిరేకించింది ఆయన. పార్టీషన్ ఆఫ్ ది పాకిస్తాన్ అనే పుస్తకాన్ని చదివితే వీళ్ళ బుర్రకెక్కుతుంది. వీళ్ళకి ఏ రోజు కూడా వీళ్ళు ఏ పుస్తకాలు చదవరు. వీళ్ళకి తెలిసింది ఒకటే ఏంటంటే, హిందుత్వాన్ని వ్యతిరేకించాలి, అది తప్పించి ఇంకోటి ఉండదు. ఇస్లాంని కంప్లీట్ గా వ్యతిరేకించిండు అంబేద్కర్. ఈ దేశంలో నుంచి ముస్లింస్ పూర్తిగా ఒక్కడు కూడా ఈ దేశంలో లేకుండా పాకిస్తాన్ కి వెళ్ళిపోయిన రోజే ఈ విభజన అనేది దానికి ఒక అర్థము, ఒక పరమార్థం ఉంటది అని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పిన అంబేద్కర్ వాదాన్ని కూడా పక్కన పెట్టేస్తారు అనమాట. వీళ్ళకి ఏంటంటే, వీళ్ళు బ్రతకడానికి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుంటూ ఆ సిద్ధాంతాన్ని అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఒక ప్రచారం చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇంతే తప్పించి వీళ్ళకి ఇంకోటి లేదు. ఇప్పుడు ఏంటంటే, అంబేద్కర్ జై భీమ్ అనడంలో తప్పులేదన్నా, అంబేద్కర్‌ని ఆరాధించడంలో తప్పులేదు. ఎవరి మనోభావాలు వాళ్ళవి. కానీ, ఆ క్రమంలో బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వాళ్ళను హంతకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే, ఏదైతే అణచివేతకు గురైన మన ఉద్యమాలు చేసిన కొన్ని సామాజిక వర్గాల కోణంలోకి ఇప్పుడు బ్రాహ్మణుల మీద ఇంత స్థాయిలో అబద్ధాలు లేదా నిందలు లేదా వాళ్ళని కొంచెం నెగెటివ్‌గా చూపే ప్రయత్నం చేస్తే, సేమ్ వైస్ వర్సా ఇప్పుడు బ్రాహ్మణుల నుంచి కూడా ఉద్యమాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదన్నా! ఎందుకు? వై ఓన్లీ బ్రాహ్మన్స్ అనేది? అంటే ఇప్పుడు వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే అమ్మా, హిందూ సమాజాన్ని నాశనం చేయాలి. హిందూ సమాజాన్ని నాశనం చేయాలంటే హిందూ సమాజానికి అంటే ముఖ్యమైన వ్యక్తులు హిందూ సమాజాన్ని అంటే ప్రతి క్షణం వాళ్ళ భుజాల మీద ఉన్న వ్యక్తులు ఎవరు అంటే బ్రాహ్మణ సమాజం. ఈ బ్రాహ్మణ సమాజాన్ని ఎప్పుడైతే మొత్తం నాశనం చేస్తామో హిందూ సమాజాన్ని గుడి 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 అనే ఒక వ్యవస్థ నాశనం అయిపోతుంది.
గుడి వ్యవస్థ నాశనం అయిపోతే ఆల్రెడీ మన వాళ్ళు గుడికి పోవడం తక్కువ. ఆ గుడి వ్యవస్థను నాశనం చేసేసి బ్రాహ్మణ వ్యవస్థను నాశనం చేస్తే అసలు హిందుత్వమే ఉండదు కదా అనేది వీళ్ళ మెయిన్ ఎజెండా అన్నమాట. ఇప్పుడు నేనేమంటా అంటే అమ్మా, సరే నువ్వు అంబేద్కర్ ని దేవుడు అనుకుంటావా, తాత అనుకుంటావా, ముత్తాత అనుకుంటావా, తండ్రి అనుకుంటావా, అది నీ ఇష్టం. మనకు అది అభ్యంతరం లేదు అందులో. ఎవరు ఎవరినైనా ఏదన్నా భావించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు, గుడులు కూడా కట్టుకోవచ్చు. అంబేద్కర్ గుడులు కూడా కట్టుకోరు, మాకు తప్పు, మాదేం ఫీల్ మేము చూస్తుంటాం అంతే. ఎందుకంటే మాకు అవసరం లేని విషయం అది. ఇప్పుడు ఏంటంటే సరే బ్రాహ్మణుడు వీళ్ళు వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే బ్రాహ్మణుడు శివాజీని చంపిండు. లేకుంటే వీళ్ళు ఇంకా వాదిస్తుంది ఏంటంటే పట్టాభిషేకంలో ఇది శివాజీ మహారాజ్ పట్టాభిషేకంలో బ్రాహ్మణ సమాజం మొత్తం వ్యతిరేకించిందట. హ్మ్. బ్రాహ్మణ సమాజం మొత్తం వ్యతిరేకించి యూట్యూబ్ లో వస్తున్నాయి వీడియోస్ చాలా ఉన్నాయి, అవన్నీ సార్ ఇప్పుడు శంభాజీని చంపి, చావాని చంపి, ఒక కర్రకు ఒక గిన్నె పోర్లించి ఇప్పుడు గుడిపాడవ జరుపుకునేది ఆయన తలకు చిహ్నంగా ఇంటి మీద బ్రాహ్మణులు అది పెట్టుకుంటారు. అసలు ఈ గుడిపాడవ ఉద్దేశమే బ్రాహ్మణులంతా కలిసి శంభాజీని చంపిన సెలబ్రేషన్స్ అనే వాదన కూడా తెర మీదకి తెస్తున్నారు. తర్వాత శివాజీకి విషం ఇచ్చింది మంత్రులు అయిన బ్రాహ్మణులు అంటున్నారు. ఇవన్నీ కొత్తగా ఇప్పుడు తెర మీదకి వస్తాయి. వీటిలో చారిత్రక నిజాలు ఎంత అనేది మీలాంటి వాళ్ళు చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నామ్మా, నేను ఇవి ఏవైతే ప్రచారాలు చేస్తున్నారో ఓకే రైట్, మీరు చెప్పింది మేము నమ్మడానికి సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ చెప్తున్నాం ఏంటంటే ఎస్, మీరు చెప్పింది నమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్తున్నది ఎక్కడున్నది, ఏ ఆధారాలతో మీరు చెప్తున్నారు, ఏ గ్రంథాలలో రాసి ఉంది? శివాజీ మహారాజీ 3 వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ 3 వాల్యూమ్స్ లో ఎక్కడ కూడా ఇలాంటి ఆధారాలు ఎక్కడ లేవు. అసలు ఆయన ఏ రోజు కూడా బ్రాహ్మణ వ్యతిరేకి కాదు. వీళ్ళు ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక వాదన తీసుకొచ్చారంటే శివాజీ మహారాజు మనస్మృతిని తీవ్రంగా ఖండించిండు అట. అసలు 3 వాల్యూమ్స్ లో చదివినప్పుడు ఎక్కడ మనస్మృతి అనే పదమే కనబడదు అసలు. మరి వ్యతిరేకించడం వాళ్ళకి నిద్రలో వాళ్ళ కళలో వచ్చి వ్యతిరేకించిందా లేకుంటే ఎక్కడ వ్యతిరేకించడం మాకు అర్థమైతే ఏంటంటే సరే బ్రాహ్మణుడు చంపిండా, లేకపోతే శివాజీ మహారాజుకు పట్టాభిషేకంలో ఏది ఒక వారణాసికి సంబంధించిన బ్రాహ్మణుడు కాలి బొటన వేలుతో బొట్టు పెట్టిండు అని చెప్పి అంటారు కదా, ఇవన్నీ ఎక్కడ రాసింది? ఎవరు రాశారు ఈ పుస్తకాలు? ఆ పుస్తకాల యొక్క ప్రామాణికత ఏంది? అవి చూపిస్తే మేము కూడా చదివి చేస్తాం కదా. చదివి నిజంగా వాళ్ళు చెప్పింది నిజమైతే మేము కూడా నమ్ముతాం కదా, మేము కూడా వ్యతిరేకిస్తాం కదా. ఇక్కడ ఇంకొక వాదన కూడా ఉంది. ఇప్పుడు ఈ కథలన్నీ చూసి సినిమా చూసిన తర్వాత ఇంతమంది వీరులు హిందూ ధర్మం కోసం ప్రాణాలు అర్పించిర్రా, మరి వీళ్ళ చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఎందుకు లేదు? ఔరంగజేబు గురించి, టిప్పు సుల్తాన్ గురించి, వీళ్ళందరి బీర్బల్ గురించి, అక్బర్ గురించి మనం చదువుకున్నాం కదా. వీళ్ళ చరిత్ర ఎందుకు లేదు అనే ప్రశ్న చాలా గట్టిగా హిందూ సమాజం నుంచి వినిపిస్తుంది. దీనికి మీరేమంటారు? ఈరోజు భారతదేశంలో చాలా గట్టిగా వినబడుతున్న ప్రశ్న ఇదే ప్రశ్న వినబడుతుంది ఏంటంటే ఇదే ఔరంగజేబు గురించి మనం ఎంత దరిద్రులం అంటే మనము ఈ ఔరంగజేబును హీరోగా చదువుకున్నామమ్మా. నేను చదువుకున్నామన్నా, నేను కూడా నా పాఠ్య పుస్తకాల్లో వీళ్ళు హీరోగా చదువుకున్నా. ఈ సంభాజీ మహారాజ్ గురించి అసలు ఎక్కడనే చదువుకోలేదు నేను. మనకి ఎంతసేపు ఈ మొఘలు మన దేశానికి ఏదో మేలు చేసిరాను, అక్బరు, బీబరు, లేకపోతే ఈ టిప్పు సుల్తాన్, వీళ్ళందరూ కూడా మనకు అప్పట్లో ఒక సీరియల్ వస్తుండే ది స్పోర్ట్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని చిన్నప్పుడు. ఎట్లా చూపిస్తుండే అంటే ఆయన ఒక వీరులా చూపిస్తుండే, కానీ వాడు చేసిన హిందువుల మీద చేసిన దాడులు, హత్యాకాండలు ఒకటి ఇతలే. అంటే వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఈ మొఘలు అనే వాళ్ళు ఈ దేశం మీద దండయాత్ర చేసి మన సంపదను కొల్లగొట్టి మన దాదాపు 32,000 గుళ్ళు అని లెక్కలు క్లియర్ స్పష్టంగా లెక్కలున్నాయి. సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తున్నాయి. కాశీ ప్రత్యక్ష ఉదాహరణ కదన్నా. ప్రతి మసీదు కింద లింగాలు కనిపిస్తున్నాయి అంటే అక్కడ కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా. ఎగ్జాక్ట్లీ. అని ఇంత స్పష్టంగా ఇన్ని ఆధారాలుగా ఉన్నా కూడా వీళ్ళందరినీ మనకు చిన్నప్పటి నుంచి కూడా ఒక హీరోలను చేసి అసలు హిందూ రాజుల గురించి అసలు మనం చదువుకున్న రోజుల్లో శివాజీ మహారాజు గురించి ఉంటే ఒక పేజీ, ఒక పేపర్ ఉంటుంది, లేదా ఒక హాఫ్ పేపర్ ఉంటుంది అంతే. అంతే. ఈ అక్బరు, బాబరు, టిప్పు సుల్తాన్ వీళ్ళ గురించి అయితే ఇక మనము 20 మార్కుల ప్రశ్న, 10 మార్కుల ప్రశ్నకు మనం కంఠస్థాలు 4-5 పేరాగ్రాఫ్లు కంఠస్థాలు చేసుకుని మనం సమాధానం రాసిన రోజులున్నాయమని. అంటే అంత దరిద్రమైన స్టేజ్లో మనము మన చరిత్రను మనం అసలు పూర్తిగా మర్చిపోయినాం. అసలు మనకు తెలియజేయలేదు మన చరిత్రను. ఇప్పుడిప్పుడు చరిత్ర అనేది తెలుస్తుంది. హిందూ సమాజం మీద ఎలాంటి చట్టాలను తీసుకొచ్చారు అనేది కూడా ఇప్పుడు తెలుస్తుండడం వల్ల ఇప్పుడిప్పుడే హిందూ సమాజం మేల్కుంటుంది.
దీనికి ఈ మన హిందూ సమాజం మేలుకుంటున్న ఈ విధానాన్ని చూసిన ఈ హిందూ వ్యతిరేక శక్తులకు ఏం చేయాలో అర్థం కాక కొత్త కొత్త సిద్ధాంతాలు, కొత్త కొత్త వాదనలు తీసుకొచ్చి హిందూ సమాజానికి కన్ఫ్యూజన్ చేయాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు హిందూ ఒకప్పుడు సమాజం చూస్తే ముఖ్యంగా 5, 10 ఏళ్ల నుంచి హిందువుల్లో కొంచెం చైతన్యం వచ్చింది. నిజానిజాలు తెలుసుకుంటున్నారు. ఎవరైనా కౌంటర్ వేస్తే మునుపటిలాగా ఏకపక్షంగా వింటలేరు. మాకు తెలుసు నిజాలు, మాకు అర్థమయ్యేది. ముఖ్యంగా 'కాశ్మీర్ ఫైల్స్' సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఒక రకమైన చలనం స్టార్ట్ అయింది. అసలు నిజమైన చరిత్ర ఏది అనేది. కొంతమంది అది అబద్ధము, ప్రొపగండా అంటున్నారు. ఇప్పుడు కూడా ఏం వాదనంటే ఒక 'కాశ్మీర్ ఫైల్స్', ఒక 'కేరళ స్టోరీస్', ఒక 'చావా' సినిమా ఇవన్నీ మనువాదులు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం హిందుత్వాన్ని రెచ్చగొట్టడం కోసం, మిగతా వర్గాల పట్ల వ్యతిరేకత కోసం తీస్తున్న సినిమాలు, దీన్ని నమ్మకండి అని వాళ్ళు బలంగా మీడియా ముఖంగా వచ్చి మరీ చెప్తున్నారు. ఇది నిజంగా మనవాదులు బీజేపీ చేస్తున్న పనేనా? ఇప్పుడు ఇదేనమ్మా. ఇప్పుడు ఇంత స్పష్టంగా చరిత్రలో ఉన్న ఆధారాలు చూపిస్తూ ఆ ఏది 'కేరళ ఫైల్స్' అనే దాంట్లో కాశ్మీర్‌లో మన కాశ్మీర్ పండితుల మీద జరిగిన మారణ హోమాలు చూపిస్తూ, అలాగే విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ నుంచి శవాలను ఏ విధంగా పంపించడం, ఇవన్నీ వాస్తవాలను మనకు చూయించకుండా ఈరోజు కూడా లవ్ జిహాద్ కావచ్చు, లేకపోతే ఇది మన ఇప్పుడు ముస్లిమ్స్ అది చేస్తున్నారు కదా. హ్మ్. కొత్త చట్టం తీసుకొచ్చారు కదా ఇప్పుడు. వాళ్ళది ఆస్తుంది. హ్మ్. హ్మ్. వక్ఫ్ బోర్డానా? వక్ఫ్ బోర్డ్. హ్మ్. యాహ్! వక్ఫ్ బోర్డ్. ఈ వక్ఫ్ బోర్డ్ వల్ల ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ ఇవాళ ఒక వీడియో చూసా నేను. ఒక ముస్లిం నాయకుడు ఏం చెప్తుందో తెలుసా? వక్ఫ్ బోర్డ్‌లో ఉన్న ఆస్తులన్నీ మా ఆస్తులు. ఆ ఆస్తులను మీరు కొల్లగొట్టడానికి మా నుంచి విడగొట్టడానికి, ఆ ఆస్తులను తీసేయడానికి మీరు కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. మేము ఒప్పుకోము. ఎవరురా మీరు? అసలు ఇస్లాం ముట్టింది ఈ దేశంలో ఇస్లామే పుట్టలేదు కదా! హ్మ్. హ్మ్. ఇస్లాం ఎవరికి సంబంధం? ఎక్కడనో ఉన్న ఇస్లాం పుడితే ఈ దేశానికి వచ్చినప్పుడు మేము స్వాగతించి మా మంచితనంతోని మిమ్మల్ని ఇక్కడ బ్రతకడానికి స్వాగతించిన వాళ్ళం కదా మనం. వాళ్ళు వ్యాపారం చేస్తా అని చెప్పి వచ్చిన వాళ్ళని మనం స్వాగతించిన వాళ్ళం కదా. ఈ రోజు ఇక్కడికొచ్చి మన దేవాలయాల మీద వాళ్ళు మసీదులు కట్టుకొని, దర్గాలు కట్టుకొని, ఈరోజు మీది కాదు ఇది మాది అని చెప్తే ఇదేంది ఇది? ఈ చట్టాలను మారుస్తుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారంటే మరి మనం ఏం చేయాలి మరి? అంటే మన ఫైనల్‌గా ఈ అయోధ్య 'చావా' సినిమా మీద ముఖ్యంగా అత్యంత విమర్శలకు గురవుతున్న వాళ్ళు, ఒక వర్గం చేతితో గురవుతున్న వారు బ్రాహ్మలు. వాళ్ళని మనువాదులుగా తరతరాలుగా వాళ్ళే మొత్తం అసమానతలకు, దౌర్జన్యాలకు కారణంగా ఏదైతే చూపుతూ వస్తారో అదే వర్గం ఇప్పుడు బ్రాహ్మణులంటుంది. బ్రాహ్మలేమో సాత్విక ప్రధానమైన గుణంతో మేము పూజాధికాలు, భగవంతుని సేవతో, సమాజానికి వేదాలు మంచిని చెప్తూ బతికే వర్గం మాది. మమ్మల్ని హంతకులుగా చిత్రీకరించడం, మేమంతా రజోతమ గుణమా, మాకసలది కాదు. చాణక్యుడు లాంటి వ్యక్తి చంద్రగుప్తుని కింగ్ మేకర్‌గా గెలిపించి రాజ్యంలో మీరు ఉండండంటే నైమిషారణ్యం వెళ్లి తపస్సు చేసుకున్నాడు తప్ప, ఎప్పుడు మేము అధికారం కోసం వెంపర్లబడ్డవాళ్ళం కాదని వాళ్ళు ఒక రకమైన ఆవేదన, భయాన్ని ఎందుకు మమ్మల్ని ఇంత టార్గెట్ చేస్తున్నారని వ్యక్తపరుస్తున్నారు. దాన్ని ఖండిస్తున్నారు తీవ్రంగా. ఈ ఫైనల్‌గా ఈ అంశం గురించి మీరేం చెప్తారు? ఒకటే అమ్మా. ఇప్పుడు ఒకటి ఏం చెప్తున్నానంటే భారతదేశంలో బ్రాహ్మణ సమాజాన్ని నాశనం చేయాలి, హిందూ సమాజాన్ని నాశనం చేయాలనే దాని మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఎన్నో శక్తులు ఎన్నో రకాలుగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ అంబేద్కరిస్టుల గురించి నేనైతే మాట్లాడుతున్నానో, ఈ అంబేద్కరిస్టులకు అంబేద్కర్ అనే పేరు పెట్టింది కూడా ఒక బ్రాహ్మణుడే. ఇవాళ అంబేద్కర్ మా తండ్రి, మా తాత, మా దేవుడు అని చెప్తున్నారు కదా! ఆ అంబేద్కర్ అనే పేరు కూడా ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన పేరే. ఆయన చదువుకోవడానికి సాయం చేసింది కూడా బ్రాహ్మణులే. ఆయన విదేశాలకెళ్ళి చదువుకోవడానికి ఆర్థిక సాయం చేసింది కూడా బ్రాహ్మణులే. ఇప్పుడు ఈ ఆయన శివాజీని చంపినన్న బ్రాహ్మలే శివాజీకి అమ్మవారి మంత్రోపదేశం చేసి అమ్మవారి సాధనకు సహకరించింది కూడా బ్రాహ్మలే కదా అన్న. బ్రాహ్మణులే. అంతేందుకమ్మా అంబేద్కర్‌కు బుద్ధిజాన్ని నేర్పించింది కూడా బ్రాహ్మణులే. అసలు బుద్ధిజం పుట్టిందే బ్రాహ్మణుల వల్ల. అంబేద్కర్‌ని అది చూపించింది బ్రాహ్మణులే. అంతేందుకు అంబేద్కర్ యొక్క రెండవ భార్య ఆయనకి ఎంతో చాలా రకాల వ్యాధులతో చనిపోయేవాడు. ఆయన 10 సంవత్సరాల పాటు కాపాడుకొని రక్షించింది ఒక బ్రాహ్మణురాలే. ఆ రోజైన చనిపోయినప్పుడు బాంబేలో, ఢిల్లీ నుంచి బాంబే తీసుకొచ్చి ఆయనకు అంతిమ యాత్ర ఇచ్చినంత కూడా బ్రాహ్మణులే. బ్రాహ్మణ సమాజమే ఎక్కువ ఆ రోజు. ప్రతి క్షణము, ప్రతి దగ్గర బ్రాహ్మణులు లేకపోతే అసలు వ్యవస్థనే లేదు. ఆ రోజు మన వ్యవస్థ కూడా కంప్లీట్‌గా గుడి మీద ఆధారపడి ఉండేది. గుడిలో వచ్చే ఆదాయంతోనే పాఠశాలలు కావచ్చు, అప్పుడున్న పంచాయతీలు కావచ్చు, లేకపోతే ప్రతి వ్యవస్థ కూడా నడిచేది గుడి అప్పుడు ఆధారంతోనే. కాదన్నా ఇప్పటికి ప్రధానమైన దేవాలయాల ఖజానాతోటే కదా ప్రభుత్వాలు నడుస్తుంది. నడుస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు
ఏ ప్రభుత్వానికైనా కూడా మన గుళ్ళ నుంచి ఆదాయం పోతుంది తప్పించి మసీదు నుంచి చర్చించదని ఒక ఆదాయం పోతుందా? ₹1 ఆదాయం లేదు. మరి వీళ్ళు ఇప్పుడు మా గుళ్ళకి ఏ విధంగా అయితే దేవాదాయ శాఖ ఉందో మిగతా మీరు రెండింటికి కూడా అలాంటి శాఖలు పెట్టి పన్నులు వసూలు చేయమని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? దానికి ఒప్పుకోరు మళ్ళా. అది మాది వ్యక్తిగతం అంటారు. అంటే చూడండి, ప్రతి క్షణం అప్పటి నుంచి పడితే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఆధారపడినది బ్రాహ్మణ సమాజం మీద, మా గుళ్ళ మీదనే. మొత్తం వ్యవస్థ ఆధారపడి ఉన్నది. సో బ్రాహ్మణుడు ఏంటంటే హిందూ సమాజానికి మనకు మూలం వాళ్ళే. ఆ వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది హిందూ సమాజానికి. ఆ వ్యవస్థను నాశనం చేయాలని ఎన్నో శక్తులు ఎన్నో రకాలుగా ఎన్నో కొత్త కొత్త వాదనలు తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మనము దీన్ని కూడా వీళ్ళ మాటలైతే ఇప్పుడు ప్రస్తుతానికి హిందూ సమాజం నమ్మే స్థితిలో అయితే లేదమ్మా ఇప్పుడు. ఎందుకంటే చాలా వరకు కూడా హిందువులు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రతి విషయాన్ని ఏదైనా విషయం చెప్తే నువ్వు ఎక్కడ చదివినావు, ఎలా చదివినావు, ఏ పుస్తకం చదివినావు చూపించు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు అడగండి. ఈ ప్రశ్న అడగడం వల్ల వీళ్ళందరినీ కూడా మనం నోరు మూయించిన వాళ్ళం అవుతాము. సో ప్రతి ఒక్కరు ప్రశ్నించలేదు. ఇంతవరకు మనం వాళ్ళని ప్రశ్నించలేదు. ఇప్పటి నుంచి ప్రశ్నించడం మాత్రం మొదలు పెట్టాలని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఫైనల్ గా చావా సినిమా గురించి మీరేం చెప్తారన్నా? అది సినిమా అనకమ్మ, అది చరిత్ర మనది. అది ఎగ్జాక్ట్లీ అంటే మన చరిత్ర అది. అంటే మన వాస్తవాన్ని దాచిపెట్టి మనకి ఇంతకాలం తెలియకుండా ఇంకా ఎన్నో ఉన్నాయమ్మా. ఇలాంటి చాలా రాబోతాయి. మనం చాలా చూస్తాం మనం. సో ఆ చరిత్రను చూస్తుంటే అసలు ఎంత ఎమోషన్ అయిపోతున్నామంటే చెప్పలేమమ్మా. అసలు దానికి మాటలు లేవు. చావా సినిమా అనేది అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది అమ్మ. అది ప్రతి ఒక్కరు చూడాల్సిందే. అంతే, ప్రతి ఒక్క హిందూ చూడాలా. ఈ దేశంలో హిందూ సమాజం పట్ల జరిగిన కుట్రలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆ హిందూ సమాజం కోసం, హిందుత్వం కోసం, హిందూ ధర్మం కోసం పోరాడిన వీరుల చరిత్ర ఖచ్చితంగా మనకు తెలియాలి. అందులో ఈ చావా సినిమా చాలా ముఖ్యము. అందరు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అవైలబుల్ టైం థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.